నమస్తే సార్. ఇప్పుడు మియాపూర్లో 6వ అంతస్తు నుంచి తల్లితో పాటు కూతురుని కూడా కిందకి దూకేశారనమాట. సో ఆ కూతురు కూడా 6 నెలలే, చిన్న పాప. సో ఎందుకు ఇలాంటి ఘటనలకి పాల్పడుతున్నారంటారు? వాస్తవంగా ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులు ఇబ్బందుల వల్ల కానీ, లేకపోతే ఇంట్లో గొడవల వల్ల కానీ, క్షణికావేశాలతో కానీ ఏవో గొడవలు పెట్టుకుని వారు చనిపోవడమే కాకుండా పసిమొగ్గల ఉసురు కూడా తీస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఈ మధ్యకాలంలో జరుగుతున్న సంఘటనలన్నీ కూడా చాలా బాధను కలిగిస్తున్నాయి. ఎందుకంటే ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఆ పిల్లల్ని కొంతమంది సంపాదనకి అడ్డొస్తున్నారు. అక్రమ సంబంధాలకి అడ్డొస్తున్నారనే ఉద్దేశంతో కొంతమంది ఉసురు తీస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంతమంది ఉసురు తీస్తున్నారు. భార్యాభర్తల గొడవల వల్ల కొంతమంది ఇలాగే చిన్నపిల్లలతో, తనతో పాటు చిన్నపిల్లలను కూడా ఎక్కడా కూడా జాలి దయ లేకుండా చంపేస్తున్నారు. ఇలాంటి ఉదంతాలు చాలా జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని గవర్నమెంట్ సీరియస్గా తీసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్గా తీసుకుని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా పెడుతూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు చిన్న కుటుంబాలు అయిపోయిన తర్వాత, ఉమ్మడి కుటుంబాల నుంచి చిన్న కుటుంబాలు అయిపోయిన తర్వాత మనకు వచ్చినటువంటి సమస్యను తీర్చేటటువంటి వ్యక్తులు మనకు దూరం అయిపోయారు. మన పెద్దలు మనకు దూరం అయిపోయారు. మన కుటుంబాలు మనకు దూరం అయిపోయాయి. కాబట్టి ఈవేళ ఈ చిన్న కుటుంబాల వల్ల గొడవలు పెట్టుకుంటూ ఏం చేయాలో అర్థం కాక, తీర్చే నాదులు లేక చిన్నపిల్లలను కూడా తనతో పాటు ఆత్మహత్యలు చేసుకుంటూ తనతో పాటు తీసుకెళ్ళిపోతున్నారు. ఇది మాత్రం ఖచ్చితంగా మారాలంటే గవర్నమెంట్ చర్య తీసుకోవాలి. అలాగే పోలీసు వ్యవస్థ అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ మధ్య పోలీసు వ్యవస్థ చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తుంది. పోలీసు వారే దీనిని ఖచ్చితంగా టేక్ చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా కండక్ట్ చేయాలి. బంధాలు దూరం అయిపోతున్న వేళ చిన్నపిల్లలను ఉసురు తీస్తూ రాక్షసులుగా మారిపోతున్నారు తల్లిదండ్రులు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయకపోతే ఇంకా ఇలా ఆత్మహత్యలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం దీని గురించి ఆలోచించాలని చెప్పి అనుకుంటున్నాం. ఈ ఘటనలో తల్లి మృతి చెందింది, కానీ ఆ చిన్న పాప మాత్రం చావు బతుకుల్లో ఉందన్నమాట. ఇంకా హాస్పిటల్లో ఉంది. ఇప్పుడు ఇటు కాక అటు కాక ఉంది. అసలు ఆ తల్లి చేసిన ఈ ఘటన వలన ఇప్పుడు కూతురికి ఇలాంటి పరిస్థితి వచ్చింది కదా. ఏదేమైనా జరిగిన సంఘటన వాస్తవం మనకు తెలియదు. కానీ ఏ కారణం చేత, ఏ ఉద్రేకంలో ఆ తల్లి ఆ పని చేసిందో, తల్లిని నిందించడం కూడా మనకు కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఎంతైనా తప్పే, ఘోరమైన తప్పు అయినప్పటికీ తల్లిని కూడా మనం నిందించలేము. అక్కడున్న పరిస్థితులు, వాళ్ళ కుటుంబ వ్యవహారాలు మనకు తెలియవు. కాబట్టి ఇప్పుడు కానీ ఆ తల్లి కూడా చనిపోకుండా చిన్న కూతుర్ను కూడా తీసుకెళ్ళి ఈ రోజు ఆమె చనిపోయింది. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటి, ఆ చిన్న పాప పరిస్థితి ఏంటి అంటారు? అది ఆలోచించే తల్లి అయితే ఆ పని చేయదు కదమ్మా. వాస్తవంగా ఆలోచన లేకుండా, బుర్ర లేకుండా ఈ మధ్యకాలంలో అసలు ఆత్మహత్యలు చేసుకోవడం చాలా ఘోరం. ఈ ఆత్మహత్య చేసుకోవాలంటే చాలా ధైర్యం కావాలి. ఈవేళ మనం చనిపోబోతున్నాం అనుకుందాం. ఈవేళ నేను చేసుకుని చనిపోతున్నాను అన్నప్పుడు అంత ధైర్యం, చనిపోయే ధైర్యం నీకు ఉన్నప్పుడు బతకడానికి ఆ ధైర్యాన్ని ఎందుకు ఉపయోగించకూడదు? నువ్వు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఏం అవతలడు వచ్చి చంపేస్తాడా? ఏవో 4 మాటలన్నీ మనసు మీద ఏదో మనసు గాయపడిందని చెప్పి ఉసురు తీసుకోవడమే కాకుండా నీతో పాటు నీ కన్నబిడ్డలను కూడా ఉసురు తీసేస్తున్నావంటే మరి ఎంత పాపం అది కదా. ఆలోచించాలి, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి దీనిపైన మన పోలీసు వ్యవస్థ గట్టిగా నిర్ణయం తీసుకోవాలని నేను ఎప్పటి నుంచో, మొన్న కూడా అదే మాట చెప్పాను, ఇవాళ కూడా అదే మాట చెప్తాను. పోలీసు వారు గట్టిగా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయకపోతే ఇప్పుడున్నటువంటి మన చిన్న కుటుంబాలు, ఇప్పుడు పెద్ద కుటుంబాలు పోయినాయి, ఒక చిన్న గదిలో ఒక కుటుంబం ఉంటుంది. ఉమ్మడి కుటుంబాలు పోయాయి, మన సంస్కారం పోయింది, సాంప్రదాయం పోయింది, బాధ్యతలు కూడా. ఇంతకుముందు ఏదో ప్రేమలు ఉండేయంట, ఇప్పుడు కనపడలేదు అనేవారు. ఉమ్మడి కుటుంబాల్లో అద్భుతమైన ప్రేమలు ఉండే, ఏ సమస్య వచ్చినా కుటుంబం మొత్తం నిర్ణయం తీసుకుని ఆ సమస్యను సాల్వ్ చేసేది. కానీ ఈవేళ అన్ని చిన్న కుటుంబాలు అయిపోయి మనకు తెలిసిందే కదా. కాబట్టి చనిపోవడం చాలా ఘోరం. మీరు చనిపోతూ కూడా చిన్నపిల్లలను కూడా తీసుకుపోవడం ఇంకా అన్యాయం. వాళ్ళు ఏదో రకంగా బతుకుతారు, మీకెందుకు అది? నువ్వు చావాలంటే చావు, అంతేగాని ఇంత దుర్మార్గంగా నీకు పుట్టిన పిల్లలే నువ్వు చంపుకుంటుంటే పాముకి నీకు ఏం తేడా ఉంటుంది? ఇప్పుడు పాము పుట్టిన పిల్లల్ని ఆకలి వేసినప్పుడు తింటుందని చెప్పి వింటుంటాం. అది కళ్ళారా మనం చూసింది లేదు, పెద్దలు చెప్పిన మాట.
కానీ నా కళ్ళారా చూస్తున్నాం, పుట్టిన బిడ్డల్ని పాము కంటే ఘోరంగా మీరు భక్షిస్తుంటే ఆ బిడ్డల పరిస్థితి ఏంటి? ఆ పసిబొగ్గల పరిస్థితి ఏంటి? అంటే ఈ మధ్య కాలంలో చనిపోయే ముందు ఒక్క క్షణం కూడా ఆలోచించట్లేదు, కుటుంబ సభ్యులు ఏమవుతారు, పిల్లలు ఏమవుతారు అనేది. పిరికి ఎదవలా చచ్చిపోతుంటారు. పిరికి ఎదవలు అన్న వాళ్ళని ఖచ్చితంగా అలాంటి వెధవల్ని చనిపోయారని జాలి చూపించే కంటే కూడా వెధవల్లారా మారండి. చనిపోయే ధైర్యాన్ని బతకడానికి ఉపయోగించండి. అంతే తప్ప ఎందుకు చేస్తున్నారు మీరు? ఎవరికి లేవు ఇబ్బందులు. ఎంత చెట్టుకు అంత కావాలని చెప్పి ఏ కుటుంబానికి అంత ఇబ్బంది ఉంది, ఎందుకు చనిపోతున్నారు నాకు అర్థం కావట్లా. చనిపోయేంత అవసరం ఏమొచ్చింది? చనిపోయేంత ధైర్యం నీకున్నప్పుడు బతకడానికి ఆ ధైర్యాన్ని ఎందుకు ఉపయోగించట్లేదు మీరు? బుద్ధి తెచ్చుకుని ఆడండి అని చెప్పి ఏ పోలీసు వారో గవర్నమెంట్ అవేర్నెస్ ప్రోగ్రాం తెస్తే తప్ప దీనిపైన మారే అవకాశం లేదు. ఈ మధ్య నేను చూస్తున్న పేపర్లో కానీ టీవీలో కానీ 2 పిల్లలతో ఆత్మహత్య, 3 పిల్లలతో ఆత్మహత్య, తల్లి 6 అంతస్తులను దూకి చచ్చు. పిల్లల్ని చంపేయడం ఏంటి? పనికిమాలిన ఎదవలారా మారండి, బుద్ధి తెచ్చుకుని ఆడండి. ఎందుకంటే ధైర్యం కావాలి చనిపోవడానికి, అదే ధైర్యాన్ని బతకడానికి ఉపయోగించండి.